అంచేత ఎన్ని కూడా ప్రోడక్ట్ తీసుకోవాలి, తీసుకోవాలి కష్టపడకుండా డబ్బులు ఇచ్చి రావు, ఎవరికి రావు. ఎలాగో సగం మంది జనాలు వచ్చి కష్టపడి వచ్చేవారు, డబ్బు వచ్చి తింటూ ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. చెప్పొచ్చు చెప్పకూడదు మాట చెప్తాను, మీరు ఏమంటారు అనుకోండి, ఏమంటే అనుకోండి నేను లెక్కే నమ్మాను, నా స్టైలే లేవు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి, 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ, మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాడికి దొంగ పెన్షన్ అంటాను, దొంగతనం తీసుకుని దొంగ 10 మాటలే. వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలు నెలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది అది 7,200 కోట్లు. 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి, 7,200 కోట్లు అండి, 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమంటారు, చూసుకో దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. అల్లుడు నాకు ఇవ్వండి, కాదట్లా ఇంకో 10 మందికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను నేను, తప్పు అండి అది. చూద్దాం ఏమంటాడు, ఏం చూస్తారండి ఇంత డబ్బు కొడతాడు, డబ్బు దాని బదులు నోట్లు వేసుకోవచ్చు, కాలం కలుపుకోవచ్చు, రిజర్వాయర్ కట్టుకోవచ్చు. తాండవాలాంటి రిజర్వాయర్ 3 కట్టొచ్చు ఈ డబ్బుతో. ఒకసారి మనకు ఆలోచించాలి కదా, ఎవరి సొమ్ము ఇదంతా ఎక్కడికి వెళ్తుంది సొమ్ము?